చెప్పు అది అది కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా కానీ లేదు, ఇది ఫుల్ అవుట్డేటెడ్. అసలు మ్యూజిక్ ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ యాక్టింగ్ సెట్టే కాదు అసలు. ఏమో మ్యూజిక్ టైటానిక్ సాంగ్ ఇచ్చినాడు ఒక ఫైటింగ్ సీన్లో అయితే స్టూపిడ్ అనిపించింది. అంతా అవుట్డేటెడ్ అయిపోయింది సీరియస్గా నిజంగా. ఇప్పుడైతే చేయాల్సిన క్యారెక్టర్ లేదు లేదు, అంత మంచి యాక్ట్రెస్ సెట్టే కాలే. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంది ఆయన పేరేంది, సింబు కాదు డైరెక్టర్ లోకేష్ కనకరాజన్, ఇప్పుడు వాళ్ళే బెస్ట్. సింబుది ఏం లేదు అసలు, ఆయన వస్తాడు సైలెంట్ ఉంటాడు అంతే. తుషార్ ఏం లేదు యాక్టింగ్, వేస్ట్ వేస్ట్. హౌస్ఫుల్ 5 బెస్ట్ దాని బదులు లేదు, ఇంకేం సెకండ్ పార్ట్ లేదు. 1/5 అంత దారుణం ఉండదు. తమిళ ఆడియన్స్కి ఎక్కలే, నేను తమిళలో చూసిన, నాకే ఎక్కలే, తెలుగు ఆడియన్స్ ఎక్కుతుంది అసలు. ఇంకోటి తగ్ లైఫ్ అని పేరు పెట్టినారు, అసలు ఏం కాన్సెప్ట్ అసలు. ఆ మ్యాచే లేదు అసలు, సింకే లేదు అసలు. థ్యాంక్ యూ. మణిరత్నం డైరెక్షన్, కమల్ హాసన్, దట్స్ ఇట్. అంటే ఆ లెవెల్లో ఉందా మణిరత్నం గారి స్థాయిలో ఉందా? ఉందా రిచ్ మేకింగ్ అంటే మీకేం నచ్చింది మణిరత్నం గారు? ఓన్లీ కమల్ హాసన్ యాక్టింగ్ నచ్చింది, స్టోరీ బాగాలేదు. సింబు సైడ్ క్యారెక్టర్ అంతే. త్రిష చేయాల్సిన క్యారెక్టరేనా? లేదు. త్రిషది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంది? అసలు పాటలే లేవు, ఓన్లీ ఒకటే పాట జింగా జింగా అని పెట్టిండి అంతే. అదొకటి. అదొకటి. రేటింగ్ ఎంత ఇస్తారు?